కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న నిరాబాధిక సమ్మెకు స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాము చేస్తున్న నిరాబాధిక సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి యూజీసీ స్కేల్తో కూడినటువంటి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇవ్వడంతో 12 రోజులుగా నిరాబాధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ నిరాబాధిక సమ్మెను తాత్కాలికంగా విరమించారు. సీఎం రేవంత్ రెడ్డి హామీతో ఓయూ అడ్మిన్ బిల్డింగ్ ముందు 12 రోజులుగా కొనసాగిన నిరాబాధిక సమ్మెను విరమిస్తున్నట్లు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విజయేందర్ రెడ్డి, ఉపేందర్లు తెలిపారు. తాము చేస్తున్న నిరాబాధిక సమ్మె వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయి కుంటుపడిందన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికి తమ సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు. 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నుండి ఖచ్చితమైన జీవో విడుదల కాని పక్షంలో మరలా నిరాబాధిక దీక్షకు కూర్చుంటామని తెలిపారు. బాలకృష్ణారెడ్డి సార్ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. మన మిత్రులందరికీ చెప్పండి, ఉద్యోగ భద్రత ప్రభుత్వము ఇస్తానని చెప్పినది. ప్రభుత్వం మాటగా మీరు చెప్పండి. మన మిత్రులందరికీ కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఈ మాట నమ్మమను అని చెప్పడం జరిగింది. అదే మాట మీకు కూడా నేను ప్రభుత్వం మాటగా చెప్తున్నాను. సో ఇంకా మిగతా మీరు చెప్పినట్టు అన్నీ కూడా మీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనము వీళ్ళను సెట్ చేయగలం అనే దాంట్లోనే గవర్నమెంట్ ఉంది. మేము కూడా ఫ్రీక్వెంట్గా డిఫరెంట్ ఇష్యూస్లలో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. వైస్ ఛాన్సలర్స్తో కలిసి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే ఉంది. మాకు తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్లో ఎలాంటి నెగిటివ్ అనేది 1% కూడా లేదు. 100% పాజిటివ్గా ఉన్నారు. ఈ 100% పాజిటివ్ అనేది పేపర్ మీద వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని బట్టి ఇమ్మీడియట్గా మేము యాక్ట్ చేస్తాం. మా దగ్గర ఎలాంటి డిలే అనేది ఉండదని నేను చెప్తున్నాను. మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా గవర్నమెంట్ తరఫున మేము మా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు సహకరించడమే జరుగుతుంది. కానీ మాకు కూడా మా మైండ్లో మీ గురించి ఎలాంటి నెగిటివ్ లేదు. అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ గ్యాప్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. దాంట్లో ఇది వచ్చినా కూడా మాకైతే నెగిటివ్ అయితే అసలు ఉండదు. మాకు ఎందుకు ఉంటుంది? మీరంతా మా టీచర్లే, మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాం డిఫరెంట్ కాలేజెస్లలో. కాబట్టి మీ గురించి 1% కూడా మేము ఎప్పుడు ఎక్కడ నెగిటివ్గా చెప్పలేదు, చెప్పము కూడా. రెండోది, ఈ సమస్యను ఎంత మంచిగా సాల్వ్ చేస్తే బెనిఫిట్ జరుగుద్ది అనే దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎలాంటి సమాచారం అడిగినా టైం టు టైం మేము సమాచారం ఇస్తున్నాం. మీరు కావాలంటే గవర్నమెంట్ కూడా చూడండి, వాళ్ళు ఏ డీటెయిల్స్ అడిగినా కూడా మేము టైం టు టైం పంపిస్తున్నాం. ఎందుకంటే రిజిస్టర్గా నేను సైన్ పెట్టి పంపిస్తాను కాబట్టి ప్రతిదీ ఉన్నది ఉన్నట్టే పంపుతున్నాం. దాంట్లో ఎలాంటి తప్పులు లేవు. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉందో దాన్నే పంపుతున్నాం. సో ఒక్కొక్కసారి ఏంటంటే, సార్ మీరు ఇంతే పంపిండంటే కదా 100 పంపిండ్రు లేకపోతే అట్లేం లేదు. మనం కాంట్రాక్ట్ టీచర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏదైతే ఉన్నారో అపోజిట్ టు పర్మనెంట్ పొజిషన్స్ ఎంతమంది పనిచేస్తుండ్రు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో ఎంత ఉన్నారు కాబట్టి ఆ డేటా ఇచ్చినాము. అట్లాగే పార్ట్ టైం వాళ్ళు కూడా ఎంతమంది పనిచేస్తున్నారు అని కూడా అడిగినారు, అది కూడా ఇచ్చినాము. అదొకటే కాకుండా నాన్ టీచింగ్ డేటా కూడా అడుగుతున్నారు వాళ్ళు, కాంట్రాక్ట్లో ఎంతమంది ఉన్నారు అని. సో ఇట్లా ఏ సమాచారం అడిగినా మన దగ్గర ఉన్న సమాచారం యాజ్ ఇట్ ఈజ్ గానే పంపడం జరుగుతుంది. ఆ సమాచారంలో ఎలాంటి తప్పిదాలు లేవు. 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాతనే పంపుతున్నాం. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఎలా అయితే వచ్చిందో ఇలాంటి డైరెక్షన్స్ ఏం వచ్చినా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ముందుంటుంది. మీరు ఇంకా వేరే యూనివర్సిటీస్ కంపేర్ చేసుకున్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఇంప్లిమెంట్ చేయడంలో ముందు ఉంటుందని నేను యూనివర్సిటీ తరఫున వాగ్దానం చేసి చెప్తున్నాను. ఇలాంటి ఇబ్బంది కలిగినందుకు కొంత మనకు బాధ ఉన్నా కూడా ఒక్కోసారి తప్పదు. మీరు చెప్పినట్టు మన రైట్స్ కొరకు పోరాటం చేయాల్సి ఉంటుంది. సో ఆ సందర్భంగా చేసినారు తప్ప మేమేమో మిమ్మల్ని తప్పడట్లేదు. ఒక్కోసారి ఏమైందంటే క్లాసెస్ డిస్టర్బ్. ఇప్పటికీ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో
అది మీకు నేను క్లియర్గా చెప్పినానని భావిస్తున్నాను. సో ఇదంతా కూడా విని సహకరించినందుకు ధన్యవాదాలు. రెండోది ఏంటంటే మనకి చెప్పింది ఈ నిరాహార దీక్షను ఆఫ్ చేయమని చెప్పండి అని చెప్పి కూడా చెప్పాను. సో రేపటి నుండి మీవి విధులకు హాజరు కావాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన విషయం అంటే విధులకు హాజరు కమ్మనండి, కొద్ది రోజులు వెయిట్ చేయమనండి. కంపల్సరీ మనకు వాళ్ళు చెప్పిన ప్రామిస్ ఏదైతుందో అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. మీరు ఆల్రెడీ చెప్పిండ్రు, ఇది ఇంప్లిమెంట్ చేయకుంటే ఏంటనేది కూడా మీరు చెప్పిండ్రు. కాబట్టి మీకు చాలా క్లారిటీ ఉన్నది. కాబట్టి అట్లాంటి ప్రాబ్లం ఏం రాదని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత 12 రోజులుగా నిరవధిక సమ్మెలని నిర్వహిస్తున్నాము. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా 12 యూనివర్సిటీలు ఎక్కడికక్కడ స్తంభించిపోయి విద్యా వ్యవస్థ కుంటుపడింది. దాని ఆధారంగా తీసుకొని ఇమీడియట్గా సీఎం గారు స్పందించి మా కాంట్రాక్ట్ టీచర్లకి స్కేల్తో కూడినటువంటి ఉద్యోగ భద్రతని కల్పిస్తానని చెప్పేసి వారు స్వయంగా హామీ ఇచ్చిర్రు. ఈ ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగానైనా మీరు ఈ ఉద్యమాన్ని ఆపండి అని చెప్పేసి సీఎం గారు సూచించడం జరిగింది. ఈ సీఎం గారి యొక్క సూచనల మేరకు మేము ఈ నిరవధిక సమ్మెను తాత్కాలికంగా మేము ఈరోజు విరమిస్తున్నాము. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది. యూనివర్సిటీ బీసీలు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఒక నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా మేము ఏదైతే యూజీసీ పే స్కేల్ అడుగుతున్నామో, ఉద్యోగ భద్రత అడుగుతున్నామో వాటిని ప్రభుత్వమే తక్షణము మా డిమాండ్ల పైన పరిష్కరించి మాకు జీవో ఇస్తారని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు ఈరోజు మేము ఈ నిరవధిక సమ్మెని ఈరోజు మేము తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. అది జరగని పక్షంలో తిరిగి మళ్ళీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాదని మేము నమ్ముతున్నాము. సీఎం గారిని 100% మాకు చేస్తాడని నమ్మకంతో ఈరోజు ఈ టెంట్ని మేము తీసేయడం జరుగుతుంది. మేము చేస్తున్న ఇండిపెండెన్స్ స్ట్రైక్ ఈరోజు టెంపరీ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈ వెనకాల ముఖ్యమైన కారణం మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి ఆయన వర్బల్గా చెప్పడం జరిగింది మా ముఖ్యంతో కలిసి ఉంటారు. దాని తర్వాత మా కౌన్సిల్ చైర్మన్ కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మా డిమాండ్స్కి పూర్తి చేస్తారని హామీ ఇచ్చిన తర్వాత మేము ఈరోజు మా ఇండిపెండెన్స్ స్ట్రైక్కి టెంపరీగా క్లోజ్ చేస్తున్నాం. వచ్చే 1 monthలో మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. మేము నిర్వహించిన నిరవధిక సమ్మె ఈ రోజుతో తాత్కాలికంగా విరమించాము. ఎందుకంటే మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా తేట తెల్లంగా చెప్పారు, మీకు రెగ్యులరైజేషన్ తప్ప యూజీసీ పే స్కేల్స్ అయినా లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవన్నీ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు సమ్మెని విరమించండి, ఉద్యమాలని ఆపండి, ఉద్యమాలను ఆపి మీ విధుల్లో మీరు జాయిన్ అయ్యి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తోడ్పడండి అని మమ్మల్ని సూచన చేయడం జరిగింది. ఆ సూచన మేరకు మేము ఈరోజు నిరవధిక సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో విరమించడం జరిగింది. మేము మీడియా ముఖంగా చాలా క్లియర్గా చెప్తున్నాము. ఒకటి చాలా క్లియర్, ఇది తాత్కాలిక విరమణ మాత్రమే. ఎందుకంటే మాకు అధికారికంగా జీవో రూపంలో ఇంకా ఏమీ రాలేదు. జీవో రూపంలో ఖచ్చితంగా మేము యూజీసీ పే స్కేల్స్ అడుగుతున్నాము. బేసిక్ 7th PRC ప్రకారం బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ని మేము అడుగుతున్నాము. రెగ్యులరైజేషన్ అనేది కొంత కాలయాపన అనుకున్నప్పుడు మాకు యూజీసీ పే స్కేల్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా మాకు హామీ ఇచ్చారు. దానితో పాటు దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా బాలకృష్ణారెడ్డి గారు మీకు ఉద్యోగ భద్రత కంపల్సరీ ఇస్తా అని కూడా చెప్పారు. ఉద్యోగ భద్రతతో పాటు మాకు ఇవ్వాల్సిన మిగతా అన్నీ కూడా ఇస్తామని
యూజీసీ మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు చెప్పిన కారణంగా మేము సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నాం. ఇది కేవలం బ్రేక్. ప్లస్ హెచ్ఆర్ఏ 3%ను గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక 1 మంత్ కానీ 2 మంత్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఏదైతే టెంట్ వేసుకున్నామో నిరవధిక దీక్ష ఉందో దాన్ని మేము విరమిస్తున్నాం. ఫ్యూచర్లో ఒకవేళ చేయకపోతే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. సో సెల్ఫ్ ఫైనాన్స్ కానీ బడ్జెట్ కానీ ఎవరికైనా ఒకే విధమైనటువంటి జీవో తెచ్చిన గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. నాకు అవకాశం ఉంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.